మనం గెలిపించిన వ్యక్తులు పోతే ఇంతకుముందు చాలా మంది పోయారు. పోయేవాళ్ళు ఒకసారి పోతే ఒకసారి ఆలోచించి వదిలేసేవాళ్ళం, కానీ అప్పుడప్పుడు పోతే మనం ఆలోచించే పరిస్థితి వస్తూ ఉంది. ఏదైనా నాకు ఒక ప్రగాఢమైన విశ్వాసం ఉంది. తెలుగుదేశం పార్టీకి ఉండేది కార్యకర్తల బలం. కార్యకర్తల కొరకు తెలుగుదేశం పార్టీ ఉంటుంది. మన నాయకుడు పార్టీ పెట్టిన శుభ సందర్భం మీరు ఒకసారి ఆలోచిస్తే సంక్షోభాలు వస్తాయి, కానీ సంక్షోభాలను ఎదుర్కొనే ఏకైక పార్టీ భారతదేశంలో ఒక్క తెలుగుదేశం పార్టీ. ఏ సంక్షోభమైనా ఏ క్రైసిస్ అయినా ఒక ఆపర్చునిటీగా క్రియేట్ చేసుకున్నప్పుడే నాయకత్వం ఎమర్జ్ అయ్యే పరిస్థితి వస్తుంది. మీ మనోభావాలన్నీ నా నాయకులందరూ మాట్లాడారు. అందరి అభిప్రాయం మీరు ఇక్కడ ఉంటే మేము బ్రహ్మాండంగా పనిచేస్తాం, దాంట్లో సమస్యలు ఏం చెప్పి చాలా మంది స్పష్టంగా చెప్పారు. మనస్ఫూర్తిగా మిమ్మల్ని అభినందిస్తున్నా. అదే సందర్భంలో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, 1-2 దెబ్బలు మీకు తగిలినా పర్వాలేదు, కానీ మీరు నిలదొక్కునే శక్తి రావాలంటే మిమ్మల్ని అప్పుడప్పుడు వదిలిపెట్టాలి. వదిలిపెట్టినప్పుడు కొన్ని దెబ్బలు తగిలినా నిలబెట్టుకునే శక్తి మీకు వస్తుంది. మళ్ళా ఏదైనా అవసరమైతే మిమ్మల్ని ఆదుకునే పరిస్థితి నాకు ఉంటుంది. కాలం చెల్లిన ఆకులు రాలిపోయినా తిరిగి పార్టీ చిగురించడానికి ఇవన్నీ అవసరం. కాబట్టి కొంతమంది ఎవరైనా తమ స్వార్థం కోసమో తమ అవసరాల కోసమో ఇతరుల మీద ఉండే అక్కస్సుతో పార్టీ విడిచి వెళ్ళిపోయి ఉండొచ్చు.